హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా అమ్మ చేసిన వంట మీకు కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ టైం మా అమ్మ రాదు రాదు అంటేనే ఒక వంట చేసింది. యూట్యూబ్లో చూసి అయితే నేర్చుకుంది గైస్. దాని పేరే అల్లం పచ్చడి. ముందుగా అయితే ఒక బండిలోనైతే అల్లం అయితే ఆయిల్లో అయితే వేసేసి డీప్ ఫ్రై అయితే చేయాలి గైస్. దానికన్నా ముందు మా మమ్మీ ఏం చేసిందంటే అది అయితే వీడియో తీయడం మర్చిపోయాను. నేనైతే జీలకర్ర, ఆవాలు, మెంతులు అయితే వేపేసుకోండి, బాగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపేసుకొని అయితే పక్కన పెట్టుకుంది. వాటి అన్నిటికి కొలతలు అయితే ఈ గిన్నె గైస్, ఈ గ్రీన్ కలర్లో ఉన్న గిన్నెతో అయితే ఒక్కొక్క కప్ అయితే తీసుకుంది. మెంతులు అవన్నీ కాదు, మెంతులు అవన్నీ కొంచెం కొంచెమే 2 స్పూన్స్ అలాగా అవి అయితే వేపేసిన తర్వాత ఈ కూడా అల్లం కూడా వేపేసుకుంటుంది. ఆ వేపుకునేలాగా నేనైతే మీకు ఇవైతే చూపిస్తున్నాను గైస్. చింతపండు, బెల్లం కూడా అయితే చూపిస్తున్నాను. ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ గైస్ అల్లం పచ్చళ్ళు అయితే. అల్లం ఏమో ఇంకా ఫ్రై అవ్వాలి గైస్. ఇదైతే అల్లం డీప్ ఫ్రై అవ్వడానికే చాలా టైం పడుతుంది. అండ్ ఈలోగా చల్లారిపోయిన ఆవాలు, జీలకర్ర, మెంతులను అయితే కొంచెం పేస్ట్ అయితే చేసుకున్నాము. అందులోనే కొన్ని ఎల్లుల్లిపాయలు వేసుకున్నాము. అవైతే అలా పక్కన పెట్టుకున్నాము. ఈ లోపల ఇప్పుడు దాకా చేసాము కదా గైస్, కొంచెం చెమట్లో ఎండాకాలం కదా గైస్, అందుకనే కొంచెం డ్రింక్ వేసుకొని తాగాము. ఆ తర్వాత మళ్ళీ అయితే వెళ్ళి పొయ్యి దగ్గరికి వెళ్ళి అయితే మా వర్క్ అయితే మేము చూసుకుంటున్నాము. బాగా ఫ్రై చేస్తుంది మా అమ్మేమో. నేనేమో చికెన్ కర్రీ వండుతున్నాను గైస్, చూపిస్తాను చూడండి గైస్ మీకు. ఈలోగా ఈ ఫ్రై అయిపోయినాయి కదా గైస్, ఇవైతే తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాము. కప్పుతో వేసాం గైస్. ఫ్రై అయిన తర్వాత హాఫ్ అయింది. అండ్ అలాగే దాంట్లోనే చింతపండునే వేసేసి బాగా కలిపేసుకున్నాం గైస్. ఒక 15 to 20 మినిట్స్ అయితే ఇదైతే పట్టుద్ది గైస్. టైం అయితే చింతపండుకి ఉడికించుకున్నాకే హైలో పెట్టకూడదు, అలాగని లోలో కూడా 15 మినిట్స్ అలా పట్టింది. అంతే గైస్. ఈ ఫ్రై చేసుకున్నవి కూడా చల్లారిపోయినాయి. ఈలోగా అయితే మిక్సీ జార్లో వేసేసాము. దాంట్లోనే కొంచెం బెల్లం అయితే చూపించాము కదా గైస్, అది కూడా వేసేసుకున్నాము. బెల్లం కూడా కప్పే గైస్. అది 2 మిక్సీ చేసేసాము. మిక్సీ అయితే ఆడేసాము. మా మమ్మీ అయితే చింతపండుని బాగా ఉడికిస్తుంది. ఇంకా అది టైం పడుతుంది. చూడండి గైస్, మీకు చెప్పాను కదా గైస్, నేనైతే చికెన్ కర్రీ చేశాను కదా, ఆ చికెన్ కర్రీ కూడా చూడండి గైస్ ఎలా ఉడుకుతుందో. అండ్ అలాగే మీకు ఈ చికెన్ కర్రీ గురించి చెప్పాలంటే గైస్, ఏమైందంటే మేమంతా ప్రిపేర్ చేసి బాగానే చేసాం. పొయ్యి దగ్గర అంతా ఖాళీ లేదని చెప్పి మేము కింద పెట్టుకున్నాం. ఈలోగా మా ఇంటికి ఒక కుక్క వచ్చేస్తుంది, ఇలా లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. డోర్ తీసుంటే చాలు అది వచ్చేస్తుంది. అది వచ్చి ముట్టెట్టేసింది గైస్. అంతే, ఇంకా మొత్తం కుక్కకే పెట్టాల్సి వచ్చింది. ఆ కుక్కే తింది గైస్ ఇవాళ మొత్తం అంతా. అండ్ అలాగే చూడండి గైస్, ఇంకా పచ్చడి విషయానికి వచ్చేస్తే ఇదిగోండి గైస్, ఇలా ఉడుకుతూ ఉంటుంది. కొద్దిగా దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఈలోగా మేము ఇంకోటి చేసాము గైస్, ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ ఏంటి ఎక్కువగా ఉంది అని గట్టా అనుకోకండి గైస్, ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే మనం చేస్తుంది ఏంటి, అల్లం పచ్చడి నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే పచ్చడికి ఎక్కువగానే ఆయిల్ పడుతుంది. ఆయిల్లో అయితే తాలింపులు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, అండ్ అలాగే కరివేపాకు వేసేసుకున్నాము గైస్. ఎండుమిరపకాయలు కూడా అవి వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాము. ఒక 2 to 3 మినిట్స్ అయితే కలిపేసుకున్నాము. హై ఫ్లేమ్లో కొంచెం సేపు, లో ఫ్లేమ్లో కొంచెం సేపు అయితే పెట్టుకున్నాము. అదైతే అలా కలుపుకుంటూనే ఉన్నాము. కొంచెం సిమ్లో పెట్టేసి అలా అయితే మేమైతే ఆదివారం స్టార్మా పరివారం చూసుకుంటూ అయితే చేసాము గైస్. ఆదివారం గైస్ ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు గైస్. కాకపోతే కన్ఫామ్గా అయితే ఒక 3 days 4 daysలో అయితే అప్లోడ్ అయిపోద్ది. అండ్ అలాగే ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో కూడా ఎడిటింగ్ చేస్తాను గైస్. ఎడిటింగ్లోనైతే చేయాలి, కొంచెం టైం పడుతుంది. అందువల్ల నేనైతే అదైతే ఇంకొక 5 days పడుతుంది గైస్ ఆ వీడియో అప్లోడ్ చేయడానికి. ఈ వీడియో అయితే
మండే అప్లోడ్ చేసేస్తాను, లేదా వెడ్నెస్డే అప్లోడ్ చేస్తాను గైస్. అండ్ అలాగే చూడండి గైస్, తాలింపుది కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇందులోనే జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా గైస్, బెల్లం. అందులోనే చింతపండు దగ్గర చేస్తుంది అది. అండ్ అలాగే దాంట్లో కొద్దిగా కల్లుప్పు వేసుకోండి గైస్, టేస్ట్గా ఉంటుంది. అండ్ ధనియాలు అయితే మా మమ్మీ ముందు ఫ్రై చేయలేదు గైస్, మర్చిపోయింది. ఆ తర్వాత ఫ్రై చేసి అందులోనైతే వేసేసాం గైస్. అదైతే బాగా మిక్సీ పట్టేసాం గైస్. 3 to 4 minutes. అన్నిటిలో టైం పడుతుంది గైస్, ఎందుకంటే మాది కొంచెం మిక్సీ పోయింది, అది ఆడడానికి కొంచెం టైం పడుతూ ఉంది. 2 to 5 minutes దాకా పట్టింది. అంత క్వాంటిటీ అంత చూసుకుంటే, అంతసేపు చూసుకుంటే ఆవాలకి జీలకర్ర, ఆవాలు, మెంతులు ఆడినాక కొంచెం సేపు, దానికి కొంచెం సేపు అలా పట్టింది. అండ్ అలాగే చూడండి గైస్, ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తాలింపు అండ్ ఇది మిక్సీలో పట్టేసిన అల్లం పచ్చడి రెండు కూడా మిక్స్ చేసేస్తున్నారు మా మమ్మీ అయితే. చూడండి, ఆయిల్ కనిపిస్తుంది, ఆయిల్ ఎక్కువ వేసేసారు అనుకోకండి మీరు. ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది, మరి నిల్వ ఉండాలి కదా బూజీ గట్ట ఎక్కకుండా, అందుకనే. అది ఎన్నో రోజులు రాదు గైస్, మినిమం వస్తే 10 days వస్తుంది అంతే గైస్. కొంచెమే చేసింది, నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ చేద్దామని అనుకుంటుంది మా మమ్మీ. చూడండి గైస్, దాంట్లోనే కొలతగా కారం అయితే ఇందాక మిర్చి పిచ్చాము కదా గైస్, కప్పుడు కారం అయితే తీసుకొని వేసింది గైస్. చూడండి గైస్, ఎమ్మి నాకైతే నోరు ఊరిపోయింది గైస్, నిజంగా చెప్పాలంటే. మా మమ్మీ చేసిన పచ్చడే నేను మధ్యలో తింటానే ఉన్నాను గైస్, కొంచెం తీసుకొని తింటానే ఉన్నాను. అండ్ అలాగే ఇది మొత్తం అంత లెక్క కలిసేలాగా అయితే కలుపుకుంటూనే ఉండాలి గైస్. మీరు చెప్పండి గైస్, మీ ఇంట్లో మీకు ఎంతమందికి అయితే అల్లం పచ్చడి ఇష్టమో చెప్పండి గైస్. అండ్ అలాగే మీరు మీ ఫ్యామిలీస్ ఎవరో ఒకరు ఉంటారు కదా, అంతమంది అయితే ఈ ఇయర్ అల్లం పచ్చడి పెట్టుకున్నారో చెప్పండి. అండ్ ఫస్ట్ టైం ఎవరు పెట్టారో కూడా కామెంట్ చేయండి గైస్. మేమైతే ఫస్ట్ టైమే పెట్టింది గైస్ మా మమ్మీ అయితే. అండ్ అలాగే ఆవకాయ పచ్చడి వీడియో డోంట్ మిస్ గైస్, మిస్ అవ్వకండి అసలు. అది ఇంకా టేస్ట్గా ఉంటుంది. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే గైస్, నెక్స్ట్ స్నాక్స్ వీడియోస్ కూడా వస్తాయి గైస్. ఈ ఎండాకాలంలో అన్ని ఫుడ్ వీడియోస్ వస్తాయి గైస్, వడియాలు అవన్నీ వస్తాయి. కొంచెం టైం పడుతుంది, వీడియో మాత్రం పక్కాగా వస్తుంది. చూడండి గైస్, అంతా అయితే ఒక డబ్బాలోకి అయితే తీసేసి స్టోర్ చేస్తున్నాం గైస్, అంతే గైస్. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.